The greatest tragedy in human history. The greatest tragedy in human history. ప్రపంచంలో అత్యంత విషాదకరమైనటువంటి అధ్యాయము బైబిల్లో ఆదికాండము 3వ అధ్యాయం. ది గ్రేటెస్ట్ ట్రాజడీ. యోహాను సువార్త 3వ అధ్యాయము ది గ్రేటెస్ట్ మ్యాన్ కైండ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ది గ్రేటెస్ట్ రెమెడీ. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి విడుదల, ఆశీర్వాదము, పరలోకము, నీతిమంతులని అధ్యాయంలో చెప్పబడింది. ది గ్రేటెస్ట్ ట్రాజడీ, మ్యాన్ కైండ్ రెమెడీ. నిజమే కదా? ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తే ఈ అధ్యాయము బైబిల్ గ్రంథంలో లేకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం. దేవునికి అవిధేయత చూపించడం ద్వారా, దేవుని మాట మీద తిరుగుబాటు చేయడం ద్వారా కలిగినటువంటి ఆ విషయాలు ప్రపంచానికి తాకింది. అందుకనే ది గ్రేటెస్ట్ ట్రాజడీ. ఏదైనా విషాదకరమైన సంఘటన ఉన్నది అని అంటే అది ఆదికాండము 3వ అధ్యాయం. శాపం వచ్చింది, పాపం వచ్చింది, మరణం వచ్చింది. ఈ అధ్యాయము ఏం తీసుకొచ్చిందనంటే పోలీస్ స్టేషన్కి కారణము 3వ అధ్యాయం, కోర్టు గొడవలకు కారణము 3వ అధ్యాయం, డివోర్సెస్ కారణము 3వ అధ్యాయం, వార్స్కి కారణము 3వ అధ్యాయం, చనిపోవడానికి కారణము 3వ అధ్యాయం, యాంబులెన్స్ సౌండ్కి కారణము 3వ అధ్యాయం, అప్పులకు కారణము 3వ అధ్యాయం, గొడవలకు కారణము 3వ అధ్యాయం, హత్యలకు కారణము 3వ అధ్యాయం. ఏ కారణమైనా పెట్టుకోండి, అన్నిటికీ కారణము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయం. అందుకనే ది గ్రేటెస్ట్ ట్రాజడీ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఇలాంటి విషాదకరమైనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క ప్రామిస్, తండ్రి యొక్క వాగ్దానం 3వ అధ్యాయము 15వ వచనంలో కనబడుతుంది. స్త్రీ సంతానం ద్వారా నా ప్రియకుమారుని పంపిస్తానని ఆదిలోనే దేవుడు మనకు చక్కని వాగ్దానం చేశాడు. ఎంత ఆశ్చర్యమో ఆలోచించే. నిజమే దేవుడు బిడ్డారా, ఆదికాండము 1-2 అధ్యాయంలో మనం చదువుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. ఎవరి కొరకు? మానవుని చరిత్రలోనికి రాకముందే దేవుడు ఎంత హ్యూమన్స్ని మన కొరకు క్రియేట్ చేశాడు. అందుకే ఆనాటి ఇంగ్లీష్ ప్రపంచంలో తమ పిల్లలకి ఏం నేర్పిస్తారంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆ మాట సోలో అంటారు. మామూలుగా పలకూడదంట మాట. ఎంతో ప్రేమించినంత కానీ ఇంగ్లీష్ ప్రపంచంలో సోలో అంతగా ప్రభు మనం ప్రేమించాడు. ప్రేమించి మానవుడిని ఇంకా కాలంలోనికి తీసుకురాకముందే, మానవుడిని చరిత్రలోనికి తీసుకురాకముందే మన కొరకు దేవుడు ఎర్త్ అండ్ హెవెన్స్ని మన కొరకు సృష్టించాడు అని చెప్పబడింది. ఎంత గొప్ప భాగ్యం చూడండి. నీ కొరకు, నా కొరకు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు, నిర్మించాడు. నీ కొరకు, నా కొరకు. అందుకే దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. పత్రిక పాఠంలో కూడా దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. చరిత్రలోనికి మానవుడు తీసుకురాకముందు దేవుడు ఫస్ట్ మొదటి రోజు వాయుమండలం చేశాడు.
రెండవ రోజు జలమండలం చేశాడు. మూడవ రోజు భూమండలం చేశాడు. ఎంత దేవుని ప్రేమ చూడండి. వాయుమండలం మానవునికి ముందుగానే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాల్సినటువంటి రకరకాల ఆక్సిజన్స్ దేవుడు ముందుగా ఆక్సిజన్ వాయుమండలం చేశాడు. రెండవది జలమండలం నీరు కావాలి. నదులను సముద్రాలను ప్రభు కలుగ చేశాడు. భూమండలం భోజనం చేయాలి. విత్తనములిచ్చు ఫలములు, చెట్లు, కూరలు, ఆకుకూరలు ఇవన్నీ కలుగ చేశాడు. దేవుని ప్రేమను చూశారా? ఏదైతే మొదటి రోజు వాయుమండలం చేశాడో 4వ రోజు వాటిని నింపేశాడు. సూర్యుడిని, చంద్రుడిని, గెలాక్సీస్ అన్ని కూడా నింపేశాడు. 3 రోజుల క్రియేషన్లో 4th డే ఏదైతే ఫస్ట్ డే చేశాడో దాన్ని నింపాడు. సెకండ్ డే జలమండలం, అది 5th డే చేశాడు. చేపలు ఇంకా సముద్రంలో ఉండే అవన్నీ కూడా నింపాడు. 6th డే భూమండలంలో కావలసినటువంటి ఆ చెట్లు, ఆ ఫలాలు, ఆ విత్తనాలు అంతా కూడా ప్రభు చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాతనే మానవుడిని మట్టి ద్వారా సృష్టించి ఆ యొక్క నాసికరత్నంలో తన జీవాత్మను పెట్టి ఆదామా చక్కగా బ్రతకరా అని చెప్పాడు. ఆదామును క్రియేట్ చేశాడు. అందులో నుంచి హవ్వను క్రియేట్ చేసి వారిని ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ప్లాన్ అది! మన సామాన్యులు కావాలి. దేవుడు క్రియేట్ చేస్తే మనం కొరకు వారిని గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ టైంలో చాలా మంది దేవుని యొక్క ప్రేమను తప్పు చేసుకుంటున్నారేమో. నో, ఈ క్రిస్మస్ టైంలో బాబు పిల్లలు అందరూ సైలెంట్గా ఉండాలి. అటు ఇటు తిరగద్దు. గమనించండి, దేవుని ప్రేమను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రిస్మస్లో గొప్పతనం ట్రీ కాదు, డెకరేషన్ కాదు, ఏం కాదు. క్రీస్తే గొప్పతనం. మన జీవితంలో క్రీస్తు గొప్పగా ఉండాలి. గొప్పతనం ఉంటేనే మన జీవితానికి ఆశీర్వాదం. ఒంటెల్లో గొప్పతనం లేదు, స్టార్లో గొప్పతనం లేదు, డెకరేషన్లో గొప్పతనం లేదు. గొప్పతనం ఏదైనా ఉంది అంటే క్రిస్మస్ టైంలో క్రీస్తే మన గొప్పతనం. క్రీస్తే మన గొప్పతనం. ఇవన్నీ చేసిన తర్వాత ఆదాము దేవుడు ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఏ ప్యాలెస్ అది? ఈడెన్ గార్డెన్. ఇద్దరికి ఎందుకంటే అంత ప్యాలెస్? దేవుని ఉద్దేశాన్ని పెద్దవాడించారు. నేను అనుకుంటాను సింగిల్ బెడ్రూమ్ ఉంటే చాలు కదా అనుకుంటాను. అంత పెద్ద ప్యాలెస్ వాళ్ళకి. ఈడెన్ గార్డెన్ పెద్ద ప్యాలెస్ వాళ్ళందరినీ. వాళ్ళిద్దరు ఎలా పెట్టాడు? ఒక క్వీన్గా, ఒక కింగ్గా పెట్టాడు. అక్కడ ఏదో బ్రతకడం చెప్పలేదు. మీరు ఎలా బ్రతకాలంటే భూమి మీద ఒక రాణి వల్ల బ్రతకాలి, ఒక రాజు వల్ల బ్రతకాలి. తల దించుకుని బ్రతకూడదు, తల ఎత్తుకుని బ్రతకాలి అని చక్కగా ఆయన యొక్క కార్యక్రమాలు చేశారు. అయితే ఆయన సృష్టి చేసినప్పుడు మంచిది 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 అన్నాడు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ చూసినప్పుడు బా చాలా మంచిగా అన్నాడు. చాలా మంచిగా, చాలా మంచిగా ఎప్పుడన్నాడంటే వైఫ్ అండ్ హస్బెండ్ చూసినప్పుడే చాలా మంచిదిగా దేవుడికి కనపడేది. ఈ క్రిస్మస్ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కనపడాలి? దేవుడికి చాలా మంచిగా కనపడాలండి. బా ఫ్యామిలీ ఏంటిదండి? వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా అండి? ఎంత మంచిగా ఉన్నారో క్రిస్మస్ టైంలో కాదండి, అన్ని టైంలో ఉండాలి. క్రిస్మస్ టైం అందరూ మంచిగా ఉంటారు. ఎందుకంటే అందరూ కొత్త పడుతుంది కదా, ఫెస్టివల్ మూమెంట్. ఎప్పుడు కూడా చాలా మంచిదిగా ఉండేదని దేవుడు తన నోటి నుంచి పలకడం. నిజంగా మానవుని చరిత్రలోకి తీసుకుని వచ్చి మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు, ఆశీర్వాదాలు ఎంత శ్రేష్టమైనవి, ఎంత గొప్పమైనవి. అందుకనే ఎప్పుడు కూడా మన జీవితాన్ని తక్కువ చేసుకోవద్దండి. తగ్గింపు జీవితం వేరు, కానీ క్రీస్తులో మన యొక్క గొప్పతనం. అందుకే అంటాడు, యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి? ఏమీ లేదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో అదే గొప్పతనమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. నిజమే,
క్రిస్మస్ ద్వారా వచ్చేటువంటి 7 ప్రత్యేకమైన సందర్భాల గురించి చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మన వాళ్ళు పాటలు పాడి మరి చాలా టైం అయింది. లాస్ట్ మనకు సాంగ్ ఉంది చూపించారు సార్ ఫ్యామిలీ, అది ఆఫ్టర్నూన్ టైంలో చేసి మనం ముందుకు వెళ్తాం. కాబట్టి అందరూ కూడా మన ఫెస్టివల్ మోడ్లో ఉన్నారు. అందరూ ఆల్రెడీ 1 అయిపోయింది, క్లోజింగ్ టైం ఇది. అయినప్పుడు కూడా క్రీస్తు దగ్గర కొంతసేపు దేవుని వాక్యంలో గడిపి త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీరు బలంగా పొంది సమాధానంతో వెళ్ళాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా ది ప్రౌడెన్స్ ఆఫ్ క్రిస్మస్. క్రీస్తును ఏ విధంగా ఈ లోకంలోకి తీసుకుని వచ్చాడో లూకా ద్వారా ప్రభు రాయించిపెట్టాడు. ఆయన ఎలా వచ్చాడు అనేది లూకా రాశాడు. యేసు ప్రభు ఎలా వచ్చాడనేది ఆనాటి ప్రముఖ డాక్టర్ లూక్ ద్వారా ప్రభు రాయించాడు. డాక్టర్ గారు అయితేనే చక్కగా వ్రాయగలడు, డాక్టర్ గారు అయితేనే బాగుంటుంది. కాబట్టి ఆయన జన్మ గురించి ఒక ఇంజనీర్ చెప్పలేదు, ఒక స్కాలర్తో రాయించలేదు. మెడికల్ ప్రొఫెషన్ ఉన్నటువంటి వైద్య రంగానికి నేటి వరకు అంతు చెక్కినటువంటి ఒక వ్యక్తి గురించి వైద్యుడిగా రాశాడు. ఆయన ఎలా వచ్చాడంటే కన్యక ఆమె గర్భం ధరించింది, ఆమె కుమారుడు కంది పొత్తిగుడ్డలతో చుట్టపడ్డారని అద్భుతంగా ఆయన గురించి రాశారు. ది ప్రౌడెన్స్ ఆఫ్ క్రిస్మస్. ఆయన చరిత్రలోనికి ఎలా వచ్చారు నిజమే కదా. మీరు చూడండి, మానవులు చరిత్రను తీసుకురావడానికి ఆదాము ఎలా వచ్చాడు? మట్టి ద్వారా వచ్చాడు. హవ్వ ఎలా వచ్చింది? ఎముక ద్వారా వచ్చింది. మనమందరం ఎలా వచ్చాము? ఆదాము హవ్వల ద్వారా, అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చాము. అయితే యేసుక్రీస్తు మట్టి ద్వారా రాలేదు, ఎముక ద్వారా రాలేదు, తల్లిదండ్రుల ద్వారా రాలేదు, కన్యక ద్వారా వచ్చాడని లూకా స్పష్టంగా రాస్తున్నాడు. 720 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా కన్యక గురించి రాశాడు. అదే కన్యక గురించి, ఆమెకు తొలిచూల యొక్క సంతానం గురించి అద్భుతంగా యేసు ప్రభు యొక్క రాక గురించి తెలియజేశాడు. నిజమే, నేటి వరకు వైద్య రంగానికి నేటి వరకు అంతనిది, మానవ ఇతిహాసాలు కూడా నేటి వరకు అంత చిక్కడిది. మానవ ఇతిహాసాలు కూడా పనికిరాదు. ఇలాంటి జన్మ ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి జన్మ జరగదు. అది ప్రత్యేకమైనటువంటి జన్మ. తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎలా తీసుకొచ్చాడో, ఎంత అద్భుతంగా లోక వివరించాడో మనకు కనపడుతుంది. నిజమే. రెండవది, సమయం అవుతుంది కాబట్టి ది పీరియడ్ ఆఫ్ క్రిస్మస్. ఎవరి కాలంలో ప్రభు జన్మించాడు? సీజర్ అగస్టస్, ఆనాటి ప్రపంచ చక్రవర్తి, ది గ్రేట్ సీజర్ అగస్టస్ అంటారు ఆయనని. ఆనాటి ప్రపంచాన్ని రోముని కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని దాని కుప్పిట్లో పెట్టుకుని పరిపాలిస్తున్నటువంటి ఆ సీజర్ అగస్టస్ కాలంలో యేసు ప్రభువారు జన్మించారు. అది రాశాడు ది పీరియడ్ ఆఫ్ క్రిస్మస్. ఏ క్రిస్మస్ కాలంలో ఒక మాట చెప్తారు. నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది, కల మర్చిపోయాడు. జ్యోతిష్కులని జ్ఞానం పిలిచాడు. కల వచ్చింది, మర్చిపోయి చెప్పండి. లేదు సార్, మీరు కళ చెప్తే బాగా చెప్తాం, కానీ మీరు మర్చిపోతే మర్చిపోయిన కళకి ఎలా చెప్పగలమన్నారు. దానిని పిలిపించాడు. మర్చిపోయిన కళను దేవుడు దానిని గుర్తు చేసి కలభావాన్ని చెప్పాడు. విగ్రహం ఉంది రాజా, ఆ శిరస్సు అది బబులోను సామ్రాజ్యం, ఈ ఉదరం మాదే సామ్రాజ్యం, ఇదంతా ఈ భాగం అంతా కూడా గ్రీకుల సామ్రాజ్యం, మోకాళ్ళ కిందకి రోమన్ సామ్రాజ్యం అని చెప్పాడు. యేసు ప్రభు రోమన్ సామ్రాజ్యంలోనే జన్మించాలని ఆ కాలంలోనే డిసైడ్ అయింది. ఒక అనామకుని కాలంలో యేసు ప్రభు జన్మించలేదు. కాలము కాని కాలంలో యేసు ప్రభు జన్మించలేదు. మనం కాలం కాని కాలంలో జన్మించాం.
మనం అకాలంలో జన్మించాం, కానీ యేసు ప్రభు యొక్క జన్మ ఎంత శ్రేష్టమైనది, ఎంత విశిష్టమైనది. నిజమే, ఎంత గొప్ప జన్మ యేసు ప్రభు జన్మ, ది పీరియడ్ ఆఫ్ క్రిస్మస్. అలాంటి రోమన్ కాలంలో యేసు ప్రభు పుట్టాడు. వాడు చెప్పమంటారా? తిరిగి యేసు ప్రభు రోమన్స్ పరిపంచ కాలంలోనే తిరిగి ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రావాలి. ఆయన జన్మించినప్పుడు ఏ సామ్రాజ్యం ఉన్నదో తిరిగి భూలోకంకి వచ్చినప్పుడు కూడా భూమి మీద ప్రపంచం అంతా కూడా ఒకే సామ్రాజ్యం ఉండాలి. ఇది దేవుని వాక్యం. ఇప్పుడంతా కూడా పునాది వేస్తున్నారు, ప్రపంచం ఒకే సామ్రాజ్యం అని. భూమి అక్కడ ఆల్రెడీ కదులుతూ ఉన్నాయి, ప్రపంచమంతా వన్ వరల్డ్ రావడానికి. ఎవరు పెట్టారా? గమనించండి. ఇది మొదటి ప్రజాసంఖ్య అన్నాడు, మొదటి ప్రజాసంఖ్య. గుర్తుపెట్టుకోండి, ఆదాము మొదలుకొని సీజర్స్ చక్రవర్తి కాలం వరకు జనసంఖ్య చేయబడలేదండి, ప్రజాసంఖ్య లేదు. ఇది మొట్టమొదటి ప్రజాసంఖ్య. ఆ కాలంలో పుట్టేవారా పుట్టారు, చచ్చారా చచ్చారు, ఏం తెలియదు. ఎప్పుడు పుట్టాడంటే ఎవరు తెలిసేది కాదు. ఎవరు ఎప్పుడు పుట్టాడో తెలిసేది చెప్పలేకపోయేవాడు. పుట్టడం చనిపోవడం ఇంతే ఉంది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ ప్రజాసంఖ్య రైట్ కాలంలోకి రావటం బట్టి ఆ కాలం యొక్క డివైడ్ అవ్వటం అనేది ఎంత విశేషమైనది. నిజమే. అందుకే మనం అడిగేమనుకోండి, మన యానివర్సరీకి కారణం యేసు ప్రభు, మన బర్త్డేకి కారణం యేసు ప్రభు. డేట్ కావాలి కదండి, ఇయర్ కావాలి కదా. మన చర్చ్ యానివర్సరీకి ఆయన కారణం, మన డెత్ యానివర్సరీకి కారణం ఆయన. అన్నిటికీ కారణం. స్కూల్లో బిడ్డలు వేయాలంటే కారణం యేసు ప్రభు కారణం. మన జీవితంలో అన్నిటికీ కారణం ప్రభు యేసు. అందుకే ఆదాము నుంచి నోవాహు 1000 సంవత్సరాలు అంటున్నారు, నోవాహు నుంచి అబ్రాహాముకు 1000 సంవత్సరాలు, అబ్రాహాము నుంచి దావీదుకు 1000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసు ప్రభుకు 1000 సంవత్సరాలు, అక్కడి నుంచి మనకి 2000 సంవత్సరాలు. చూసారా ఎంత చక్కగా చెప్పుకుంటున్నాము. ది పీరియడ్ ఆఫ్ క్రిస్మస్. ఒక ప్రపంచ చక్రవర్తి పరిపాలనలో యేసు ప్రభు జన్మించడం ఎంత విశేషమైనది. ఆ జనసంఖ్యలో ఆయన లిఖించబడ్డాడు మనిషి కుమారుడుగా. ఎందుకంటే అప్పటి వరకు సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఆయన కూడా ఒక జనాభా సంఖ్యలో లిఖించబడాలి. మనం కూడా ఎంతగా లిఖించారు కదా, మన పేరు నమోదు చేయటం. నిజమే, ది పీరియడ్ ఆఫ్ క్రిస్మస్. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అది ప్రభుత్వ యేసుక్రీస్తు. మూడవది ది ప్లేస్ ఆఫ్ క్రిస్మస్. మెస్సయ్య ఎక్కడ పుట్టాలి, మెస్సయ్య ఎక్కడ జన్మించాలి. మన కొరకు ప్లేస్ చెప్పబడలేదండి. మనం ఎక్కడ పుట్టామో మనకు తెలియదు, అంటే చెప్పబడలేదు, ప్రామిస్ లేదు మనకి. ది ప్లేస్ ఆఫ్ క్రిస్మస్ 550 సంవత్సరాల క్రితమే మీకా యేసు ప్రభు యొక్క స్థలం గురించి ప్రవచించారు. ఆయన ఎఫ్రత గ్రామంలో పుట్టాలి. ఎఫ్రత గ్రామం ఎవరి గ్రామము? దావీదు గ్రామం. దావీదు గ్రామంలోనే మెస్సీయ జన్మించాలి. ది ప్లేస్ ఆఫ్ బర్త్. ఎందుకు యేసు ప్రభువారు బెత్లెహేం ఎంచుకున్నారంటే ఆనాటి ప్రపంచానికి సెంట్రల్ ప్లేస్ బెత్లెహేం. ఆయన ప్రపంచానికి చెందినవాడు, ఆయన అందరి రక్షకుడు అని తెలియచేయడానికి ఆయన ప్రపంచం నగరం నడుబట్టిలో బెత్లెహేంలో పుట్టాడు. ఏమండి, ఆస్ట్రేలియా ఒక సైడ్లో ఉందండి, అర్జెంటీనా ఒక సైడ్లో ఉంది, ఢిల్లీ ఒక సైడ్లో ఉంది, అలస్కా ఒక సైడ్లో ఉంది. కానీ బెత్లెహేం సైడ్లో లేదు. ప్రపంచానికి ఏమండి నడిపొట్టిన బెత్లెహేం ఉంది. అది సెంట్రల్ ప్లేస్. ఇప్పుడు 7 ఖండాలు అంటున్నాం, కానీ యేసు ప్రభు జన్మించినప్పుడు 3 ఖండాలే. ఒకటి ఐరోపా, ఆఫ్రికా, యూరప్. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, 3 ఖండాలు మాత్రమే. 3 ఖండాలకి సెంట్రల్ ప్లేస్ ఏది? బెత్లెహేం. నిజమే. దానివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ప్రపంచానికి ఆయన అవసరమైన వాడు, ప్రపంచానికి జీవాహారం క్రీస్తు, ప్రపంచానికి సరిపోయిన వాడు ఆయనే అని యేసు ప్రభువును తెలిసి. ది ప్లేస్ ఆఫ్ బర్త్. నిజమే. ది పీరియడ్ ఆఫ్ క్రిస్మస్, ది ప్రౌడెన్స్ ఆఫ్ క్రిస్మస్. 4వది ది ప్రూఫ్ ఆఫ్ క్రిస్మస్. ప్రూఫ్ కావాలి కదా, ప్రూఫ్ కావాలి. యేసు ప్రభు జన్మించిన ప్రూఫ్ కావాలి. లేకుండా ఉన్నాయి అది, కానీ మనుషులు పీపుల్ కావాలి.
ఎవరికంటే వైస్ మ్యాన్, చాలా హైయెస్ట్ పర్సన్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు నిర్ధారించుకుని సాగిలపడి పూజించి పెట్టెలు విప్పారు. ప్రూఫ్ ఆఫ్ క్రిస్మస్ జ్ఞానం. మేము ఆయనను పూజించవచ్చునని చెప్పి సాగిలపడి పూజించిన వారు జ్ఞానం. అంత మాత్రమేనా? ప్రపంచంలో అత్యంత లోయెస్ట్ పీపుల్ షెపర్డ్స్, వాళ్ళు కూడా గొర్రెలు విడిచిపెట్టి హుటాహుటిన బెత్లెహేమునకు వెళ్ళి పశువుల దొడ్డిలో పరుండబెట్టినటువంటి ఆ ప్రభువును చూచి వారిని స్తుతించి దేవుని మహిమపరచు కన్న వాటిని విన్న వాటి గురించి వారు ప్రచారం చేశారు. ప్రూఫ్ ఆఫ్ క్రిస్మస్. దేవతలు వచ్చిన రాత్రి వేళ దేవతల ప్రూఫ్ సాక్ష్యం. ఈయనే నేడు పట్టణం దావుడు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు ఈయనే అని చెప్పి ప్రూఫ్ చేశాడు. స్టార్, ప్రూఫ్ ఆఫ్ క్రిస్మస్. హేరోదు దగ్గర నడిపించలేదు. వాడు తెలియక హేరోదు దగ్గర కానీ హేరోదు మీద నక్షత్రం లేదు. అక్కడ డిసైపర్ అయిపోయింది. ఎందుకంటే నక్షత్రం కరెక్ట్గా మెసేజ్ దగ్గర తీసుకెళ్ళింది. భక్తులు ప్రూఫ్ ఉన్నారు. అన్న ఒక సాక్ష్యం, సుమీర్ ఒక సాక్ష్యం, మరి ఒక సాక్ష్యం, ఎలిజబెత్ ఒక సాక్ష్యం, మిడిల్ ఏజ్ ఉమెన్, ఓల్డ్ ఏజ్ ఉమెన్, యంగ్ కపుల్, ది ప్రూఫ్ ఆఫ్ క్రిస్మస్. మేము సాక్షులము యేసు ప్రభు పుట్టాడు. నిజమే బ్రదర్, ప్రూఫ్ కావాలండి. ఎంతమంది 7 రకాల పీపుల్ యేసు ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చారు. ది ప్రూఫ్ ఆఫ్ క్రిస్మస్. ఐదవది ది పోయమ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే అన్ని పాటలు. జకరియా పాట, ఎలిజబెత్ పాట, మరియా పాట, దూతల పాట, గొర్రెల కాపరి పాట కదా, సుమేరు పాట, చివరిగా అన్న పాట. అసలు క్రిస్మస్ అంటేనే పోయమ్ ఆఫ్ ది క్రిస్మస్. అన్ని పాటలు. అందుకనే అందరూ ఏది మిస్ చేసుకోరు, క్యారల్స్ మిస్ చేసుకోరు. ఎందుకంటే అన్ని పాటలే కదండి. ఎలాంటి వారైనప్పుడు కూడా అర్ధరాత్రి ఏదైనప్పుడు కూడా క్యారల్స్ మాత్రం ఖచ్చితంగా పాటలు పాడడానికి వస్తారు. ఎందుకంటే ఈ సీజన్ అంతా కూడా కేవలం రక్షణ గురించి పాడాలండి. ఈ సీజన్ అంతా క్రిస్మస్ పాటలు తప్ప వేరే పాటలు పాడకూడదు. ది పోయమ్ ఆఫ్ క్రిస్మస్. నిజంగా అందాల తార బలదించడానికి బ్యూటిఫుల్ స్టార్ అన్నాడు రెవరెండ్ డాక్టర్ మాసిమణి గారు రాశారు. 3 దశాబ్దాలుగా పాడుతున్నారు. మాసిమణి గారు రాసింది. దూత పాట పాడుడి 75 సంవత్సరాల వయసు దానికి మాసిమణి గారు రాశారు. రక్షకుడు ఉదయించినాడట మాసిమణి గారు రాశారు. 80 సంవత్సరాల నుంచి పాడుతున్నారు. చింతలేదిగా యేసు పుట్టెను 80 సంవత్సరాల పాట అది. ప్రపంచంలో అలాస్కా మొదలుకొని ఆస్ట్రేలియా వరకు, ఇండియా నుంచి ప్రపంచంలో ప్రతి వారు కూడా తెలుగు పీపుల్ ఎక్కడున్నప్పుడు కూడా ఈ పాటలు పాడవలసిందే. వినరాయా మాసిమణి గారు రాశారు. 80 సంవత్సరాల వయసు ఆ పాట. అర్థమైందా? ఓ సుభక్తులారా, ఇంగ్లీష్ సాంగ్ అది అమెరికన్స్ వాళ్ళు రాసిన పాట తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యింది. కొనియాడ తరవేలేదు మాసిమణి గారు రాసిన పాట 70 సంవత్సరాలు. ఎంత అద్భుతమైన పాట. వాడు చెప్పమంటారు. అందాల తార అందించినాక ఈ పాట డాక్టర్ పద్మా గారి పాడేమనుకోండి, అదే పాట మనసులో ఎంత పాడినా కొత్తగా ఉంటుంది. ఎవరు గుర్తుపడతారు? అదే పాట సుధాకర్ గారి పాడినా కొత్తగా ఉంటుంది. అదే పాట సూర్య గారి పాడినా కొత్తగా ఉంటుంది. అదే పాట విలియమ్స్ గారి పాడినా కొత్తగా ఉంటుంది. అదే పాట స్వామిదాస్ గారిలో పాడినా కొత్తగా ఉంటుంది. అదండి ప్రత్యేకత. అందుకని అమ్మ ఈ పాట అనమానం ఎందుకు? అసలు పాడే కొద్ది కొత్తగా ఉంటుందండి. పాడే కొద్ది ది పోయమ్స్ ఆఫ్ క్రిస్మస్. పాట పాడాలండి. అసలు మనం పాటలు పాడడానికి వచ్చామండి. క్రిస్మస్ అంతా కూడా పాటలే. మీరు చూడండి ఎంతమంది పాటలు పాడారు. హ్యూమన్ హిస్టరీలో క్రిస్మస్ యేసు పుట్టినప్పుడు పాటలు, దేవాలయంలో పాటలు పాడాలి, మన వార్షికంలో పాటలు పాడాలి, మన జర్నీలో పాటలు పాడాలి, మన జాబ్ ప్లేస్లో పాటలు పాడుకోవాలి. పాటలు నిజమే. అందుకని
అన్నాడు. మరి ఏమన్నదంటే లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం 46వ వచనంలో నేనే చదువుతానండి. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. గుర్తుపెట్టుకుని మాట మీకు చెప్తాను, నేను అర్థం చెప్తాను. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. 48వ వచనంలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఈ 2 పదాలండి. ఇటు చూడండి. నా ప్రాణము చెప్పండి, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. ఈ 2 పదాలు చాలా ప్రాముఖ్యమండి. ఎప్పుడైతే మన ప్రాణము ప్రభువును కనపరిస్తే మన ఆత్మ ఆనందంతో ఉంటుందండి. ఆనందంతో ఉంటుంది. ఈ 2 లింక్ చెప్పండి. ప్రాణము ఆత్మ లింక్ చెప్పండి. అసలు మనకిచ్చిన ఆ ప్రాణంతో ప్రభువును కనపరచదనుకోండి, మన ఆత్మ ఎలా ఉండదు? ఆనందంతో ఉండదు. నా ఆత్మ ఆనందించుతుంది. క్రిస్మస్ అన్నీ ఉంటాయి, బోర్డంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంటి నిండా బట్టలు ఉన్నాయి, కారు ఉన్నాయి, కానీ ఏ మీద అందరికీ ఆనందం లేదు. కారణం నా ప్రాణము ప్రభువును కనపరచలేదు. ఆత్మ ఊరికే ఆనందం ఉంటుందండి. మన బట్టల ద్వారా, బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా మనకున్న ఆరోగ్యం బట్టి ఆత్మ ఆనందం ఉండదు. ఆత్మ ఆనందంగా ఉండాలంటే మన రక్షకుని గురించి పాడాలి, అప్పుడే ఆత్మ ఆనందంగా ఉంటుంది. ఈరోజు చాలా మంది ఏంటంటే నవ్వరండి, ఏది నవ్వరు. కొంతమంది ఊరికి నవ్వుకుంటూ ఉంటారు, ఎందుకు నవ్వబట్టి ఆత్మ ఆనందిస్తుంది. కొంతమంది ఊరికి నవ్వుకుంటూ ఉంటారు, ఎందుకు నవ్వు చెప్పి ఎందుకు నవ్వు అంటారు. లోపలైతే పాట పాడుకున్నాం కాబట్టి ఆత్మ ఏమవుతుంది? ఆనందిస్తుంది. కొంచెం అందరూ ఎవరు నవ్వుతలేదండి, కొంచెం నవ్వుతో పాట పాడదామండి. కొంచెం వచ్చే పాట వచ్చే పాట బెత్లెహేము సంతతి క్రీస్తులో పుట్టిననేది మీరు నవ్వుతూ పాడాలి. మీరు నవ్వకుండా అయితే మాత్రం వారు నవ్వు చెప్తారు. ఇంకా మిమ్మల్ని 3 o'clock ఇస్తాను ప్రసాద్. అది ఇప్పుడు ఆల్రెడీ 5 పాయింట్లు చెప్పాను. మనం మొదటి కాడికి వస్తాం. మీరు అందరు నవ్వుతూ ఉండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి. వట్టిగా సీరియస్గా ఉండడానికి రాలేదు మీరు ఎవరు. ట్రేడర్స్ నాయకుల్లో కూడా నవ్వుతూ ఉండాలి. స్వామిదాసాయి గారు నవ్వుతుంటారండి. పాడండి, మీ ఇష్టం. అందరు నవ్వుతూ పాడాలి, అందరు చక్కగా చప్పట్లు కొట్టుకుంటారు.
ఆత్మ ఆనందంతో ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్తాం. అదే మరీ చెప్తుంది, నా ప్రాణము నా ప్రభువు కనపరుచున్నది, నా ఆత్మ నా దేవుని యందు ఆనందించుతుంది. అందుకే దేవుని పిల్లలు ఎప్పటికి కూడా నీకు ఆనందంతో ఉండాలంటే, ఏది జరిగినప్పుడు కూడా నీలో నా ఆత్మ చిరునవ్వుతూ ఉండాలంటే, అది ఏది జరిగినప్పుడు, అది నీకు నెగిటివ్గా జరిగినప్పుడు కూడా స్మైల్ ఫేస్ ఉండాలి, ఆనందంతో ఉండాలి. ఎందుకంటే నీ ఆత్మ ఆనందంగా ఉండాలి. అది దేవుని విధానమని వాక్యం సెలవిస్తుంది. ది పోయమ్ ఆఫ్ క్రిస్మస్ ఆర్ ది ప్రాఫెసీ ఆఫ్ క్రిస్మస్. మనకంటే ప్రవచనాలు లేవండి, యేసు ప్రభుకి ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి. మెస్సే వస్తాడు, మెస్సే వస్తాడు. పాత నిబంధన గ్రంథంలో 39 గ్రంథాలు ఉన్నాయి. ఏ స్టేషన్లో పెట్టినా క్రైస్ట్ విల్ కమ్, క్రైస్ట్ విల్ కమ్, క్రైస్ట్ విల్ కమ్. ఏ స్టేషన్లో పెట్టినా, 4 సువార్తల్లో ఏ స్టేషన్ పెట్టినా క్రైస్ట్ కేమ్, క్రైస్ట్ కేమ్. యేసు ప్రభు వచ్చాడు, మెస్సే వచ్చాడు. పత్రిక పాఠం ఏది పెట్టినా క్రైస్ట్ విల్ కమ్ అగైన్ అని మాట ఉంటుంది. ప్రాఫెసీ ఆఫ్ క్రిస్మస్. మన కొరకు అలాంటి ప్రాఫెసీ లేదండి. యేసు ప్రభు పుట్టక మునిపే, ఆయన నిత్యంలో ఉన్నప్పుడే ఆయన గురించి ఎన్నో లేఖనాలు, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అందుకనే యోసేపు అన్నాడు, ప్రవక్తలు చెప్పినట్టుగా ఇదంతయు లేఖనములు నెరవేరినట్లు ఇదంతా ఇట్ వాస్ డన్. లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగినప్పుడు వెంటనే జోసెఫ్ మెలకువతో వెంటనే లేచి వెంటనే తన భార్యను చేర్చుకున్నాడు. ఇట్ వాస్ డన్. లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగినని దూత కలలో చెప్పినప్పుడు వెంటనే లేచి తన భార్యను చేర్చుకున్నాడు. ది ప్రాఫెసీ ఆఫ్ క్రిస్మస్. ఈ లోకంలో ప్రాఫెసీ ఉందా? ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు. మంచి పనులు చేశారు, గొప్ప పనులు చేశారు, కానీ వారు పుడతారు అని ప్రాఫెసీ ఒక్క ప్రవచనం లేదు. యేసు ప్రభు ప్రవచన పురుషుడు. ఆయన ప్రవచనం ప్రకారంగా ఆయన జన్మించాడని వాక్యం సెలవిస్తూ ఉంది. 7వది ది పర్పస్ ఆఫ్ క్రిస్మస్. ఆయన ఎందుకు పుట్టాడనేది దూత మొదటి సందేశంలో చెప్పాడు. నేడు రక్షకుడు మీకు పుట్టిన. ఏ రక్షకుడైనా మన పాపములను తీసివేయడానికి పుట్టే రక్షకుడు, నశించిన దానిని వెతక రక్షించడానికి పుట్టిన రక్షకుడు, ఆయన పాపుల రక్షకుడు. అందుకనే ఆయన గురించి ఏముందనంటే ఆయన పాపుల రక్షకుడు. ఆయన అందుకనే నేను తప్పిపోయిన దాన్ని వెతకవచ్చును అన్నాడు. అంతే తప్పిపోయిన కుమారుడు గురించి యేసు ప్రభు చెప్పారు. నిజమే, నీతిమంతులు 99 విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గురిని ఆయన వెతకడా? నిజమే. ఒకవేళ ఈ క్రిస్మస్ కాలంలో రక్షింపబడకుండా తప్పించి తిరుగుతున్నావు నీవేమో ఒకసారి ఆలోచించి. రక్షించబడకుండా 99 గొర్రెలు రక్షించబడ్డాయి, ఒక గొర్రె రక్షింపబడటం లేదు. ఒకటి ఈ క్రిస్మస్ కాలంలో ఆ గొర్రెవు నీవేమో. నువ్వు దేవునికి తప్పించుకుని తిరుగుతున్నావేమో, దేవుని సన్నిధి నుండి తప్పించుకుని తిరుగుతున్నావేమో, రక్షణ పొందకుండా తప్పించుకుని తిరుగుతున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గొర్రెవు నీవే. ప్రభు దగ్గర నీకు గొప్ప సంస్థ. ప్రభు దగ్గరకు వస్తే నీకు వస్తుంది తెలుసా? ఒక డిగ్నిటీ వస్తుంది, ఒక డిగ్నిటీ. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు ఒక ఐడెంటిటీ వస్తుంది. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు ఒక రాయల్టీ వస్తుంది. అందుకనే దేవుడి పిల్లలు ఏమంటారంటే, క్రిస్టియన్స్ అనుకోండి, చాలా డిగ్నిఫైడ్ అంటారు. ఈ డిగ్నిఫైడ్ ఎక్కడ చేస్తుంది? ఈ డిగ్నిటీ కారణము మన ప్రభు యేసు క్రీస్తు. ఈ రాయల్టీకి కారణం ప్రభు యేసు క్రీస్తే. ఈ ఐడెంటిటీకి కారణం ప్రభు యేసు క్రీస్తే. కాబట్టి ది providence of Christmas, the period of Christmas, the place of Christmas, the proof of Christmas, the poem of Christmas, the prophecy of Christmas, the purpose of Christmas. కాబట్టి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు క్రీస్తు. ఆయన తిరిగి రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు కనిపెడదాం, ఆయన రాకడలో ఎత్తిపెడదాం. ఆయన రాక కొరకు నిరీక్షణ ఎదురు చూసి ఈ లోకంలో భూలోకంలో మన ప్రతినంత కాలము ప్రభు కొరకు సాక్ష్యం అండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడదాం. అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదం, అలాంటి పరలోకమైన సమృద్ధి కృప మీ అందరికీ సమృద్ధిగా ప్రభు అనుగ్రహించుగాక. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రి సమాధానం యేసు క్రీస్తు మీ హృదయములకు మీ తరపులకు కావలే గాక. దేవా
పాడు